హలో అండి. ఈరోజు మీ ముందుకి ఇంకో యూస్‌ఫుల్ ప్రోడక్ట్ తీసుకొనొచ్చేసాను. అదేంటంటారా? దోస పెనం. క్యాస్ట్ ఐరన్ దోస పెనం. నా దగ్గర ఆల్రెడీ ఉంది. బట్ అది కొంచెం పల్చగా ఉంటుంది అండ్ దోసలు సరిగ్గా రావట్లేదు. సో, అమెజాన్‌లో చూసి ఇది ఆర్డర్ పెట్టాను. ఇది చాలా మందంగా ఉంది. క్వాలిటీ కూడా చూడ్డానికి బావుంది. బరువు అయితే ఆల్మోస్ట్ 3 కేజెస్ పైనే ఉంది. దీన్ని నేను 3 మంత్స్ నుంచి వాడుతున్నాను. నాకైతే ఒక్క కంప్లెయింట్ కూడా లేదు. సో, దీన్ని మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీ ముందరే దోసేస్తున్నాను. దీనికైతే నేను ఆయిల్ రుద్దడం అలా ఏం చేయలేదు. పెనం వేడెక్కింది, వాటర్ స్ప్రింకిల్ చేశాను, దోసేసేసాను. చూసారా, నాన్ స్టిక్‌కి వచ్చినట్లు ఎంత ఈజీగా దోస వచ్చేస్తుందో. అండ్ కలర్ కూడా చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దోస కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు నా ఫేవరెట్ కారం దోస వేస్తాను. కారం దోసలు మా ఇంట్లో నాకే కదండీ, మా హస్బెండ్‌కి, మా పాపకి అందరికీ ఇష్టం. మీలో ఎంతమందికి కారం దోస అంటే ఇష్టం? ఇది అయితే ఇప్పుడు నేను చేస్తున్న కారం దోస స్టైల్ మా హస్బెండ్‌కి ఇష్టమైంది. నాకు వేరే ఇష్టం అనమాట. అది ఇంకొకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇది ఎలా చేస్తారంటే, కొంచెం కారం వేసి, చట్నీ వేసి, నెయ్యి వేసి అలా నెమ్మదిగా దోసంతా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత దాని మీద ఇంకొంచెం ఘీ వేసి, ఎంత వేస్తే అంత టేస్ట్. నేను కొంచెం తక్కువ వేస్తాను కంపేర్ టు మై హస్బెండ్. తర్వాత అలా వెయిట్ చేస్తూ ఉండండి. కలర్ మంచి కలర్ వచ్చి, స్మెల్ కూడా కారం దోస స్మెల్ కిచెన్ మొత్తం వస్తుందండి. చాలా టెంప్టింగ్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. చూడండి ఎంత చక్కగా లేస్తుందో, కొంచెం కూడా ఎక్కడ అంటుకోవట్లేదు. నన్ను అడిగితే ఈ ప్రోడక్ట్‌ని మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి, కొనాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.